గుడ్ మార్నింగ్ అన్నా అని రాజు పెట్టిండు. గుడ్ మార్నింగ్. ఇక జై భీమ్ బ్రదర్ ఎటు పోతున్నది తెలంగాణ? ఎటు లేదు, అటు గుజరాత్ అని చేతులకును ఇటు ఢిల్లీ అని చేతులకు అయితే పోతున్నది. గుడ్ మార్నింగ్ అన్న. యూత్ అందరం కలిసి కొత్త పార్టీ పెడదాం. ఎస్, ఇప్పుడు అదే చెప్పబోతున్నా. తెలంగాణలో కేసీఆర్ని నమ్ముకుంటే ఎస్సీబీసీ ఎస్టీలను ఆగం చేసిండు. ఇక రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే తెలంగాణనే మొత్తం ఆగం చేసే పని చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయరా అని కాంగ్రెస్ వాళ్ళు జోలే జాపి బుచ్చగన్ల లెక్క అడిగిళ్ళు. పోనీలే వీని దినాలకు వీని వారాలకు ఓటేసి పాడేద్దాం అనుకొని వేసిండు. తీరా ఏం జరిగింది? కేసీఆర్ పాలనే మంచిగా ఉన్నది అనేదాకా తీసుకొచ్చిండు వీళ్ళు. కేవలం 7 నెలల్లో కేసీఆర్ పాలనే మంచిగా ఉన్నది, కేసీఆరే మంచి పాలకుడు, ఈ కాంగ్రెస్ యథావిధిగా తన దుర్బుద్ధిని కావచ్చు, తన మోసాలను కావచ్చు, తన రౌడీజాన్ని కావచ్చు యథావిధిగా కొనసాగిస్తున్నది అని ప్రజలు దుమ్మెత్తిపోసేలాగా అయింది. ఒకసారి చెప్తున్నా, మనకు కేసీఆర్ మీద ప్రేమ కాదు, రేవంత్ రెడ్డి మీద ద్వేషం కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే శత్రువు కాదు, బీజేపీ పార్టీ అంటే శత్రువు కాదు, కానీ తెలంగాణ అంటే ప్రాణం పెట్టే యువకులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ ప్రాణం పెట్టే యువకులకు, తెలంగాణ అంటే ప్రాణం పెట్టే యువకులకు మరొక్కసారి నేను స్వాగతం పలుకుతున్నా. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున తెలంగాణ సమస్యల మీద యుద్ధం చేయడానికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద యుద్ధం చేయడానికి, ఈ కాంగ్రెస్ మెడలు బట్టి వంచడానికి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున ఎవరు కలిసి వచ్చినా వారందరికీ స్వాగతం చెప్తున్నాం. నా నెంబర్ వచ్చేసి 9704642961. ఈ నెంబర్కి మీరు ఏ జిల్లానో, ఏ మండలమో, ఏ నియోజకవర్గమో, ఏ గ్రామమో డీటెయిల్స్ పంపండి. మీరు ఉద్యోగస్తులా, నిరుద్యోగులా, లేకపోతే మీరు ఇంతకుముందు ఏదైనా సంస్థలో పనిచేసింలా, మీ విద్యార్హతలు ఏందో పంపండి. చాలా మంచి వేదిక అయితే ఏర్పాటు చేస్తున్నాం. నిన్న ఒక సోదరికి మన వేదిక ద్వారా దగ్గర 50,000 రూపాయలు అందించిన ప్రతి ఒక్క గుండెకు, ప్రతి ఒక్క వ్యక్తికి మరొకసారి శిరస్సు వంచి అభినందనలతో పాటు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ సమస్యల మీద కూడా అలుపెరుగని పోరాటానికి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక వేదిక కాబోతున్నది. దీంట్లో రండి, మనం అందరం కలిసి ఒక యువశక్తిని నిర్మిద్దాం. ఈ యువశక్తి ద్వారానే తెలంగాణను కాపాడుకుందామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.